ప్రారంభోత్సవం బాగానే ఉంది, కానీ ఆ తర్వాత కొనసాగించేవాడు ఎవరు లేదు అని కొన్ని కట్టడాల గురించి, కొన్ని ప్రాజెక్టుల గురించి పేపర్లో రాసిన వార్తలు కూడా మనకు జ్ఞాపకం వస్తున్నాయి. ఇక ఇదే మాటను మహనీయుడైన యేసుక్రీస్తు మాట్లాడుతూ క్రొత్త నిబంధన గ్రంథంలో లూకా సువార్త 14వ అధ్యాయం, లూకా సువార్త 14వ అధ్యాయం 28, 29, 30 వచనాలలో కూడా యేసుక్రీస్తు మాట్లాడుతున్న సందర్భం మనకు కనపడుతుంది. మీరు ఎవరైనా ఒక గోపురము కట్టింపబడిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొక్క ఉన్నదో లేదు అని కూర్చుండి కబులబడి మొదట లెక్క చూసుకొనడా, చూసుకొనని ఎడల అతడు దానిని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూసు వారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టేది కానీ కొనసాగింపలేకపోయినని అతనిని చూచి ఎగతాళి చేయసాగుతాడు. సులభంగా మాట్లాడినట్టుగానే క్రీస్తు యేసు కూడా మాట్లాడుతూ ఏదైనా ఒక గోపురాన్ని కట్టడం ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసుకునే స్థితి సామర్థ్యం మన దగ్గర ఉందో లేదో మనం ఆలోచించాలి. ఒకవేళ అలా చేయకపోతే పునాది వేసి వదిలేస్తే చూసే వారందరూ ఏమనుకుంటారు, హ్యాండ్ చేస్తారు. ఇదో ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టాడు కానీ దాన్ని కొనసాగించలేకపోయాడని అందరూ ఎగతాళి ఎలా చేస్తారో మనం తెలుసుకోవాలి. అందుకే ప్రారంభం కాదు ముఖ్యం, ముగింపే ముఖ్యమని మహనీయుడైన క్రీస్తు యేసు మాట్లాడుతున్న మాట కూడా మనకు అర్థమవుతుంది. ఇక ఎందుకు సొలొమోను గారు కానివ్వండి, యేసుక్రీస్తు గారు కానివ్వండి ఎందుకు ఈ మాటలు చెబుతున్నారు అంటే మనిషి జీవితాన్ని గురించి చెప్తున్న మాట ఇది. మనిషి జీవితం కూడా ఒక కట్టడం. అంటే ప్రారంభంలో దేవుడిలోకి వచ్చి మనల్ని మనం దేవుడి కొరకు నడిపించుకోవడం కూడా ఒక కట్టడంతో సమానం. యేసుక్రీస్తు మాట్లాడిన మాట ఈ క్షణంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ నా మాటలు విని వాటి ప్రకారం గైకుని వాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుల్ని పోలి ఉండేవాడు. అంటే దేవుడిలో మన జీవితాన్ని కట్టుకోవాలి, మన జీవితాన్ని నిలబెట్టుకోవాలి అంటే మన భక్తి జీవితం కూడా ఒక కట్టడంతో సమానం. దీనికి కార్యారంభము ఎప్పుడు అంటే యేసుక్రీస్తును స్వరక్షకుడుగా అంగీకరించి మారుమోసుకొని బాప్తిస్మాన్ని నువ్వు స్వీకరించాలంటే కార్యారంభం. ఆ రోజు నుంచి మనల్ని మనం కట్టుకోవడానికి ప్రారంభిస్తాం. లోకంలో నుంచి, సమాజంలో నుంచి